శేఖర్ ఈయన గుర్తుపట్టావా? రఘునాథ్ గారని మన నాన్నగారి ఫ్రెండ్. నమస్తే. మీరు బిజినెస్ లో బాగా సెటిల్ అయ్యి మీ నాన్నగారి పేరు నిలబెట్టారు. అవును, మీకు ఒక అన్నయ్య ఉండాలి కదా, తను ఎక్కడా? ఎంత? 100. 100 80 అన్నావు కదా. తనే కదా మీ అన్నయ్య? 20 రూపాయల కోసం చూస్తున్నావేంట్రా? అందరూ మనల్ని చూస్తున్నా, పరుగు పోతే. మీ బాబు కరూరుపతి ఏమో, మా బాబు మాత్రం మామకి జస్ట్ పతే. అసలే ముసల్దాన్ బర్త్డే అన్నాను 250 పెట్టి వచ్చిన బట్టలు ఇచ్చిందని అదే బొక్క. వెళ్ళి. మీరు మాట్లాడుతుండండి, వస్తాను. హాయ్ మావయ్య, బాగున్నారా? బాగున్నాను. బాగున్నా వదినా? తీసుకోవాలా? జాబ్లో రావచ్చు కదరా. నువ్వు కారు పంపించవచ్చు కదా అమ్మ బర్త్డేకి. డబ్బులు ఏమన్నా తక్కువయ్యా? డిగ్రీ పాస్ అయితే నీ దగ్గర ఉండేవి. చెన్నై నుంచి ఎప్పుడు వచ్చాను బావా, 2 రోజులు ఉండి వెళ్తా. బాగున్నారా? ఇంకా ఇలాగే ఉన్నావా? పాస్ అవలా? ఎరా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చచ్చిపోలా? ఉండండి. ఇదిగో బావా. బావగారు. ఏంటి బావా? ఎందుకు బావా అందరి చేత మాట్లాడతావు? కష్టపడి చదివి పాస్ అయిపోవచ్చుగా. నువ్వేం చదివావు? బీటెక్, ఎంబీఏ. ఏమే మంచి నీళ్ళు పట్టరా. నువ్వు మీ ఆవిడ నీళ్ళు అడుగు. వెళ్ళు. డిగ్రీలు పాస్ అయినాడు కాదు గొప్పాడు, పెళ్ళాన్ని గ్రిప్పులో పెట్టుకున్నాడు గొప్పాడు. డిగ్రీలు పాస్ అయ్యాడట, తొక్కలో డిగ్రీలు. అబ్బాబే, మీ నాన్న ఎగ్జామ్ ఎలా రాశాడు? చాలా బరసాడు. సెట్ చేసాను. 10 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాడు. మీ నాన్న గురించి నీకన్నా మాకే బాగా తెలుసు. మీ నాన్న గివ్ అప్ ఏమను ఆస్తి మొత్తం మాకు వస్తుంది. తలో 10 లక్షలు ఇస్తాను రా. పాపం ఈ వయసులో మా అన్నయ్య కష్టపడడం మేము చూడలేకపోతున్నాం. అయ్యో, ఏదో మాట చెప్పి మీ నాన్న ఒప్పించు. మా నాన్న ఎక్కడ ఉన్నాడు? అదిగో అక్కడున్నాడు. ఓ ఇటు వెళ్తాడేంటి? వీడు మారాడు.